హలో గైస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్నాను. నా ఊరు వెళ్ళే రూట్లోనే మైసూర్ వస్తుంది. సో మైసూర్ వెళ్ళాలంటే మన బెంగళూరు సిటీలోన శాటిలైట్ బస్ స్టేషన్ అని అంటారు దీనికి. సో మైసూర్ రోడ్ బస్ స్టేషన్కి శాటిలైట్ బస్ స్టేషన్ అంటారు. రెండు ప్లేట్ దోశలు రెండు ఉంటాయి అన్నమాట. 30 రూపీస్, 60 రూపీస్ ప్లస్ ఈ టీకి 10 రూపీస్, టోటల్గా 80 రూపీస్లో 2 మెంబర్స్ తిన్నామండి. బనశంకరి బస్ స్టాండ్ దగ్గర బెంగళూరు. అవుదా? ఇక్కడ ఉన్న బస్సెస్ గురించి అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. మలై బస్సెస్ అన్నీ ఇక్కడ వస్తుంది. ఇవన్నీ తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్ ఇక్కడ ఉంది లైన్ నుంచి. ఈ టిఎన్ వల్ల ఎల్లో బస్సెస్ అండ్ బ్లూ బస్సెస్ 2 టైప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మేబీ ప్రీమియం అండ్ రెగ్యులర్ బస్సెస్ అనుకుంటా. సో ఇక్కడ మధ్యలో ఉండేది మన కర్ణాటక టు కర్ణాటక కేఎస్ఆర్టీసీ సేలం బస్సెస్. హాయ్ అండి, ఇది చూడండి ఆరెంజ్ కలర్ బస్సెస్ కేరళ గవర్నమెంట్ బస్సెస్. అండ్ ఇవన్నీ రెడ్ కలర్ బస్ మన అశ్వమేధ అండ్ రెగ్యులర్ అశోక్ లేలాండ్ కర్ణాటక బస్సెస్. ఇది రాజహంస అల్ట్రా డిలక్స్ వెహికల్ అండి. ఒక సెమీ ప్రీమియం సెగ్మెంట్ బస్సెస్. అండ్ ఈ రెడ్ బస్సెస్ అయితే మన రెగ్యులర్ విలేజ్లో ఇంకా సిటీ టు సిటీ లిమిటెడ్ స్టాప్కి వెళ్ళే బస్సెస్ అన్నమాట. అలాగే ఇంకొక అశ్వమేధ అని ఒకటి ఉంది లిమిటెడ్ స్టాప్ వెహికల్, అది కూడా చూపిస్తాను ఒక 2 మినిట్లో. ఇవన్నీ రెడ్ బస్సెస్ అండి, రెగ్యులర్ వాడే బస్సెస్. ఇదిగోండి ఇది వస్తుంది కదా కేఎస్ఆర్టీసీ రెడ్ కలర్, సిల్వర్ అండ్ రెడ్. ఇది అశ్వమేధ. సో ఇంకొకటి ఇది ప్రీమియం ఐరావత క్లబ్ క్లాస్ బస్సు. ఇది ఒక ప్రీమియం రేంజ్ బస్. ఇది కేఎస్ఆర్టీసీలో ఏసీ స్లీపర్ కోచ్ అనమాట. ఇది కూడా ఒక ప్రీమియమే, కానీ దీనికన్నా పైన ఒక ఉత్సవ్ అని ఉంది, అంబారీ క్లబ్ క్లాస్ అండ్ ఉత్సవ్ ఉంది, అది కూడా చూపిస్తా. మైసూర్ టు బెంగళూరు 250 రూపీస్కి నాన్ స్టాప్ బస్సెస్. అల్ట్రా డిలక్స్ రాజహంస బస్సెస్ 250 రూపీస్కి బెంగళూరు టు మైసూరు. ఇండియాలోనే టాప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయిన మన కేఎస్ఆర్టీసీ బస్లో ద టాప్ మోస్ట్ ప్రీమియం అల్ట్రా ప్రీమియం బస్సు అంటే ఇది కేఎస్ఆర్టీసీ అంబారీ ఉత్సవ. సో ఇది అండి బస్సు. ఇంకా దీనికి ఒక చోట వెళ్తాను నేను, ఒక రౌండ్ అప్ వెళ్ళి మీకు చూపిస్తాను. కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. అది KSRTC.Karnataka.Government.in అది వాళ్ళ వెబ్సైట్, బుకింగ్ వెబ్సైట్. కింద ఉండేది అంబారీ అనేది. అంబారీ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా మైసూర్ దసరా, అక్కడ ఉన్న ఐకానిక్ ఇదంట, ఐకానిక్ ఒక రిచువల్. అంబారీలో మన మహారాజుడు ఇంకా ఇప్పుడు చాముండేశ్వరి తల్లిని దానిపైన కూర్చోపెట్టి తీసుకెళ్తారు. సో అంబారీ ఉత్సవ్ సెలబ్రేషన్ ఆఫ్ జర్నీ అనేది మంగళూరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. డిపో వచ్చేసి ఇది మంగళూరు, అంటే మంగళూరు అంటే కోస్టల్ కర్ణాటక నుంచి వచ్చింది అనమాట. అలాగే ఈ బస్ మోడల్ వచ్చేసి వోల్వోస్ 9600. బెంగళూరు మైసూర్ నాన్ స్టాప్ బస్సెస్ అన్ని లైన్గా ఉంది చూడండి. ఐరావత ఉంది, ఐరావత 2 మోడల్స్ రెగ్యులర్ రెడ్ బస్సెస్ ఇక్కడ ఇలా ఉంది. అలాగే మైసూర్ శాటిలైట్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఒక బస్సు ఉంది చూడండి అక్కడ, ఏసీ మన వాయువజ్ర బస్సెస్ అనమాట అది. రెడ్ బస్సెస్ నాన్ స్టాప్ బెంగళూరు టు మైసూర్. ఇక్కడ ఎక్కితే డోర్ క్లోజ్, తర్వాత దిగేది డైరెక్ట్గా మైసూర్లోనే. ఇప్పుడు తలుపులు వేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఇది ఐరావత క్లబ్ క్లాస్. అంబారీ ఉత్సవం వచ్చే ముందు, అంబారీ ఉత్సవం వచ్చే ముందు ఇదే అండి ప్రీమియం. ఇది అయిన తర్వాత ఇప్పుడు అంబారీ క్లాసెస్ వచ్చినాయి. అంతకుముందు ఐరావత క్లాస్, ఐరావతలో రెగ్యులర్ ఐరావత అండ్ ఐరావత క్లబ్ క్లాస్ విత్ మల్టీ యాక్సెల్ కంఫర్ట్ అనేది. దీంట్లో స్లీపర్ రాదు, రెగ్యులర్ సీటింగ్ అనమాట, పుష్ బ్యాక్ సీటింగ్. సో ఐరావత క్లబ్ క్లాస్ అంటే B11 9600 మోడల్ అండి, మల్టీ యాక్సెల్ వోల్వో.
సో ఇది టువర్డ్స్ మైసూర్ రోడ్ వెళ్తుంది. కెంగేరి ఏమైనా అంటారు మీరు, కెంగేరి త్రూ వెళ్తుంది. ಹೇಳಿ ಪೇ ಮಾಡೋದು ಜಸ್ಟ್ ಅಲ್ಲಿ ಬಂದಲ್ಲ ಕರ್ನಾಟಕ ట్రాన్స్పోర్ట్ ఓకే. సో టికెట్ పేమెంట్ అన్నీ ఇప్పుడు ఆన్లైనే మ్యాక్సిమం జరుగుతాయండి. ఇలా ఉంది చూడండి టికెట్. సో మైసూర్ 210 into 2 420 రూపీస్ నాన్ స్టాప్ బస్. చూడండి ఒక అంబారీ ఒక కాన్సెప్ట్లో ఒక స్ట్రక్చర్ చేసి పెట్టారు. ఏనుగులు ఉన్నాయి అక్కడ, సెంటర్లో ఒకటి ఉంది, ఇంకా సైడ్లో రెండు. ఈసారి అంబారీలో ఆ మిడిల్ ఏనుగులు అభిమన్యు ఉంటాడు, ఇంకా పక్కలో మన భీమ్ అండ్ శ్రీకంఠ అనే ఒక ఏనుగులు వస్తాయి. ఇది ఇప్పుడు అగైన్ మన స్ట్రీట్ అక్కడ ప్యాలెస్ స్ట్రీట్లోనే వెళ్తున్నాను సైడ్ నుంచి. మన లెఫ్ట్ సైడ్కి ప్యాలెస్. మైసూర్ బస్ స్టాప్. ఇదండి మైసూర్ బస్ స్టాప్. చూడండి ఎంత హెవీ వెహికల్స్ ఉన్నాయి. బెంగళూరుకి వెళ్ళే 5 బస్సెస్ లైన్లో ఉంది చూడండి. అన్నీ ఐరావత్ క్లబ్ క్లాస్ బస్సెస్ అనమాట. ఇంకొకటి చూపిస్తా, ఇది చూడండి ఫ్లై బస్, ఈ ఎలక్ట్రిక్ ఫ్లై బస్. ఇది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఇక్కడ నుంచి. भैया कहाँ जाले भैया टूरिस्ट ಅಣ್ಣ ಕನ್ನಡದವನೇ. ಟೈಮ್ ಎಷ್ಟು? 2 ತಿಂಗಳು ಹಿಂದೆ ಬಂದಿಲ್ಲಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ತೀವಿ.